డిఎస్పీ గారు వారు బాబుని తీసుకొచ్చి కోచింగ్లో పెట్టిన తర్వాత మార్నింగ్ 7:30కి 8:30కి ఆయన చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు రెట్లు వచ్చి అక్కడ వెయిట్ చేయడం కూడా జరిగింది. మన హైదరాబాద్లో ఒక అమ్మాయి చనిపోయింది. ఆ రోజు కూడా అదే ప్లేస్లో డెడ్ బాడీ కూడా మనకి ఇవ్వలేదు. కరూరులో ఆ ఇన్స్టిట్యూట్ దగ్గర ధర్నా చేస్తూ మేము ఆ ప్రోగ్రామ్ వెయిట్ చేయడం కూడా జరిగింది. అదే సమయంలో రాహుల్ గాంధీ గారు ఆఫీస్ మెసేజ్ పెడితే మాధవన్ గారు ఆ రోజు వారికి మెసేజ్ పెట్టగా మన స్టూడెంట్కి వెంటనే సారు పార్లమెంట్లో మాట్లాడి రక్షణగా నిలబడ్డారు. అందుకని మేము ఎన్ఎస్సీ మద్దతు తెలియజేస్తూ అన్ని రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అన్ని రాష్ట్రాల నుంచి కూడా మేము మద్దతు తెలియజేయాలని మేము నిర్ణయించుకోవడం కూడా జరిగింది. మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే బీహార్ ఓట్ చోరీ, हरियाणा वोट चोरी, राजस्थान वोट चोरी, पूरा देश में वोट चोरी 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 ఈ రోజు 10th క్లాస్ పేపర్ లీక్, ఎన్ఐటి పేపర్ లీక్, ఎంబీబీఎస్ పేపర్ లీక్, ఐఐటి పేపర్ లీక్, पूरा देश के పేపర్ లీక్ పేపర్ లీక్ పేపర్ లీక్ పేపర్ లీక్ పేపర్ లీక్ ఈ రోజు ఇటు పేపర్ లీక్ అవుతుంది, ఇటు ఓటు చోరీ అవుతుంది. ఇటువంటి సమయంలో నేషనల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్సీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది మనకి. ఈరోజు మరొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కులగన్న క్యాస్ట్ సెన్సస్. రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్రలో స్టార్ట్ చేసిన పెద్దలు కులగన్న సపోర్ట్ చేసి మనకి సాధించడం కూడా జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశంలో బీసీలందరూ కూడా రాహుల్ గాంధీ గారు వెనుదడిగా ఉంటూ వారి పెద్దలు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు కూడా ఎంతో వారు భారతీయ జోడో యాత్రకి కూడా వారు సపోర్ట్ చేసినందుకు మేము మద్దతుగా బీసీలందరూ కలిపి మేము ఎన్ఎస్సీ గెలిపించాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. మన 2 తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఈరోజు కేరళ స్టూడెంట్స్ కూడా అభినందించాం. 1000 మంది స్టూడెంట్స్ వారు కూడా మనకి స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ఎస్సీని గెలిపించి మన విద్యార్థులంతా మన పేపర్ లీకేజ్ కాపాడుకోవాలి. నీట్ పేపర్ లీకేజ్ అయిపోతుంది, 10th క్లాస్ పేపర్ లీకేజ్ అయిపోతుంది, ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ అయిపోతుంది. ఇటువంటి భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్స్ ఒక్క ఓటు బయటకు వెళ్ళకూడదు. ఎన్ఎస్సీని గెలిపించుకోవాలా. గవర్నమెంట్ పెద్ద రాహుల్ గాంధీ గారికి మనం బహుమతి పరిస్థితిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అవకాశం కల్పించినటువంటి మన తెలంగాణ ఆంధ్ర విద్యార్థులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. జై భారత్.